అండి. ఏంటి నా చేతిలో ఏముందని చూస్తున్నారా? ఒక వెరైటీ వంటకం చూపిస్తున్నాను. యాజ్ ఐ ప్రామిస్డ్ యూ దాట్ ఓన్లీ ట్రెడిషనల్ వంటలు అంటే అమ్మమ్మల దగ్గర నుంచి నానమ్మల దగ్గర నుంచి అమ్మలు అలా నేర్చుకున్న వంటకాలు ఏమున్నాయో చూసి మీకోసం నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నవన్నీ తీసుకురావడానికని ట్రై చేస్తున్నాను. సో ఈ రోజు మనం ఇది బూడిద గుమ్మడికాయ తోటి పచ్చి వడియాలు అంటే జనరల్గా మనం మామూలుగా ఎండోడియాలు పెట్టుకుంటాము, అది ఆయిల్లో వేయించుకుంటాము, అది ఎప్పుడైనా ఇయర్లీ పెట్టుకుంటాం కదా. సో మనకి ఎప్పుడైనా సరే కర్రీ ప్లేస్లో ఇది మనం చేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే 1 night బిఫోర్ చేసుకోవాలంతే ప్రిపరేషన్. సో యూజువల్గా నేను ఇది ఎప్పుడైనా హాలిడేస్లో మేము అందరం ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సింపుల్. దీనికి కావాల్సింది ఒక బూడిద గుమ్మడికాయ, మరీ ముదరగా కాదు, మరీ ఇలా కాకుండా బూడిద గుమ్మడికాయ మీకు ఎంత కావాలో అంత. యూజువల్గా నేను దీనికంటే డబ్బులే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు సే థ్యాంక్స్ టు మై వదిన. దట్స్ మై ఆడపడుచు. టుడే షీ హస్ సెంట్ మీ దిస్. థ్యాంక్ యూ వదిన ఫర్ దిస్. యాక్చువల్గా తను పంపించారు మా ఆడపడుచు. అది చేసుకుంటారే, మాకు చాలా ఇష్టం వదిన, భలే ఇష్టం మాకు, మేము చేస్తాను అని చెప్పేసి ఐ స్టార్టెడ్ దిస్. సో మేము చేసుకునేటప్పుడు నాకు మీరందరూ కూడా గుర్తొచ్చారు దట్ ఎస్ నేను మీకు ప్రామిస్ చేశాను కదా ట్రెడిషనల్ వంటలు చూపిస్తాను అని చెప్పేది. సో దీనికి మనకు కావాల్సింది సింపుల్గా బూడిద గుమ్మడికాయ, కొంచెం మినప్పప్పు, ఓకే, నేను ప్రపోర్షన్స్ కూడా చెప్తాను, అండ్ పచ్చిమిరపకాయలు, కొంచెం లావుగా ఉండే పచ్చిమిరపకాయలు ఏమో టేస్ట్ కోసము, కొంచెం కారంగా ఉండేది మనకి కారం కోసం అనమాట. కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది బికాజ్ మనం అది వేయించుకుంటాం కాబట్టి కారం చచ్చిపోతుంది. సో కొంచెం కారం. సో నేను ఇది యాక్చువల్గా నేను చెప్పినట్టు ఓవర్ నైట్ కట్ చేసుకుని దాన్ని ఒక మూటలా కట్టుకోవాలి. ప్రాసెస్ మీకు చూపిస్తాను. సో నేను ఎంత క్వాంటిటీ వేస్తున్నాను ఏంటనేది రేపు మార్నింగ్ ఈ కటింగ్ ప్రాసెస్ అయ్యాక చూపిస్తాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రం ఇంగువ, పచ్చిమిరపకాయ అండ్ మినప్పప్పు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని సన్నగా, ఇది తీయకుండానే సన్నగా దీనికి మాత్రం ఇవన్నీ తీసేయాలి. ఏవైతే దీనికి గింజల్లో ఉంటాయి కదా అన్నీ తీసేయాలి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఇలా ఫస్ట్ చిన్న చిన్న పోర్షన్స్ కింద కట్ చేసుకుని, దాని తర్వాత ఇది ఇంత సన్నగా ఉండాలి. దాన్ని మనం సో ఇలా ముక్కలు సన్న ముక్కల కింద అవ్వాలి. ఇది మనకి అదైపోతుంది. సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. దానికోసం సో నేను ఇలా చిన్న చిన్న ముక్కలు చేశాను. ఇది కూడా ఇంకా సన్నగా ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇంకొంచెం సన్నగా చేసేస్తున్నాను నేను. దట్స్ ఇట్. సో ఇదంతా తరిగేసుకుందాము. గింజలు మాత్రం ఉంచుకోకూడదు ఇందులో. ప్లీజ్ మేక్ షూర్ దట్ గింజలు తీసేయాలి. మనకి ఇది పచ్చి వడియం అని చెప్పాను కదా, పచ్చిగా వేసుకునే దాంట్లో అస్సలు గింజ ఉండకూడదు. మనము ఎండు దాంట్లో అయితే మాత్రం గింజ ఉండొచ్చు. దానికి ఏంటంటే ఎండిపోయాక ఇది కూడా క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటుంది. నా చుట్టుపక్కల ఉన్న సామాగ్రి చూసి ఏంటి యుద్ధానికి రెడీ అయ్యాను అనుకుంటున్నారా? కాదండి, చిన్న ప్రాసెస్ ఇది. ఇట్లా కట్ చేసేసుకున్నాక చూసారు కదా, స్లైట్గా ఉప్పు చల్లేస్తాను అలా. ఎక్కడో గింజలు కనిపించేస్తున్నాయి నాకు. సో ఇది ఇలా జస్ట్ అలా సన్నగా ఎక్కడో మనం స్పీడ్గా కట్ చేసేటప్పుడు ఉండిపోతాయి కదా, వాటిని సన్నగా చేసేసి మనం దీన్ని గ్రైండ్ చేయం. మనం యాక్చువల్గా ఇందాక నేను చెప్పిన మినపప్పుని నానబెట్టుకొని అది గ్రైండ్ చేసుకొని దాన్ని ఇందులో కలుపుకుంటాము. ఇప్పుడు అసలు యాక్చువల్గా మీకు టైం ఎంత అయిందో 12 అయింది. లిటరల్లీ నైట్ 12 o'clockకి చేస్తున్నాను ఇది. నేను నాది యూజువల్గా కూడా ఇది చేసేటప్పుడు నా టైం నైటేనండి. ఇలా నైట్ చేసేసుకుని పెట్టుకుని రేపు మార్నింగ్ ఒప్పుకుంటుంటాను. నాకు యాక్చువల్గా ఈ టైంకి పనులు బాగా అనిపిస్తాయి చేసుకోవడం, రాక్షస జాతికి చెందిన వాళ్ళలాగా. సో ఇది మొత్తానికి ఇలా చేసేసుకున్నాను కదా. సో దీన్ని ఇప్పుడు ఇలాంటి ఒక పల్చటి గుడ్డ అండి,
మీరు పల్చటి టవల్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అందులో వేసేసి లెట్ మీ జస్ట్ షో యూ, ఇలా నీట్గా మూటలాగా కట్టేసుకోవాలి గట్టిగా. పల్చడి టవల్ సంథింగ్ లైక్ దిస్. సో నేను ఇలాంటిది ఒక పరికరం తీసుకున్నాను కదా. సో ఇలాగ ఏదో ఒకటి చిల్లుల్ని కింద పెట్టుకుని ఇలాంటి అరేంజ్మెంట్ చేసేసుకుంటే ఏంటంటే రేపు పొద్దున్న దీని ఈ కిందకి వాటర్ వెళ్ళిపోతే ఆ వాటర్తో మనం ఏం చేసేది ఏం లేదు. నేను ఒక పెద్ద బరువు అయితే పెడుతున్నా దీని మీదకి. సో బరువు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది అలా వాటర్ దిగేసి మనకి ముక్కలన్నీ బాగా దగ్గరగా అయిపోతాయి అనమాట. ఆల్రెడీ మనకి ఇక్కడ వాటర్ పడుతున్నాయి, ఒకసారి చూడండి కావాలంటే. సో లైట్గా ఉప్పు కూడా రాసాం కాబట్టి లైట్గా వాటర్, రేపటికి మొత్తం వాటర్ అంతా దిగిపోయి మొత్తం మనం కట్ చేసుకున్న గుమ్మడికి అంతా దగ్గరికి అయిపోతుంది. ఇంత అయిపోతుంది, చూడడానికి ఇంత ఉంది కదా, రేపొద్దునకి ఇంతే అయిపోతుంది అనమాట. సో ఇది ఇట్లా పెట్టేసుకోవాలి నైట్ అంతా. దెన్ మినపప్పు ఎలా తీసుకున్నానో చూపిస్తాను. ఈ గ్లాస్లో నేను మినపప్పు తీసుకున్నాను, ఇందులో వేసేసి దీన్ని మంచిగా నానబెట్టేసుకున్నాను. సో ఇది రేపొద్దున కల్లా మంచిగా నానిపోతుంది. వాటర్ వేసేసుకొని నైట్ అంతా ఉంచేసుకోండి. వాటర్ ఎంతనే వేసుకోవచ్చు, మీరు మామూలుగా మినపప్పు ఎట్లా నానబెడతారో అట్లనే దానికి మనం ఫుల్గా వాటర్ వేసి పడుకోవాలన్నమాట. బాయ్, గుడ్ నైట్, సీ టుమారో. హలో అండి, గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పాను మీకు తెలుసు కదా. సో నైట్ అంతా మనం దీన్ని ప్రిపరేషన్ చేసుకుని ఇది బజ్జును లేచేసింది. సో మనం కూడా ఫ్రెష్గా దీన్ని ఇప్పుడు జస్ట్ అన్నీ కలుపుకొని పెనం మీద వేసుకోవడమే అనమాట. సో ఇది మనం నైట్ మూటలా కట్టుకున్నాం కదా. సో దాన్ని చూస్తే సో అందుకనే ఓపెన్ చేయలేదు, మీకే ఓపెన్ చేసి చూపిద్దామని. సో ఇదంతా ఒక బేసన్లో వేసేసుకుంటున్నాను. బేసన్లో వేసుకుంటే ఏంటంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. సో ఇది ఇలాగా ముక్కల్లోంచి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత నేను నిన్న పెట్టిన మినపప్పుని ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టేశాను, సో దట్ వీ కెన్ సేవ్ టైం అనమాట. సో ఇలా కొంచెం వేసేసి, సో ఇలా మినపప్పు అంతా వేసేసుకున్నాక పచ్చిమిరపకాయ కూడా ఇట్లాగా గ్రైండ్ చేసేసుకొని చెప్పాను కదా నిన్న. సో మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయ కూడా గ్రైండ్ చేసుకొని మీరు హ్యాపీగా చేతితో కావాలంటే చెయ్యి లేదా స్పూన్ తోటో కలిపేసుకోవచ్చు. ఇలా ఇంగువ కూడా పైన వేసేయాలన్నమాట. సో నాకు ఇంగువ అయితే చాలా ఇష్టం, నేను చక్కగా దండిగా వేసేసుకుంటాను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, బికాస్ నిన్న మనం ఓన్లీ ముక్కలకే రాసాం కాబట్టి నేను ఇది ఒక్కసారి కలిసాక సాల్ట్ యాడ్ చేస్తాను. ఐ థింక్ ఇంకా నేను చేయి పెట్టేస్తున్నానండి, బికాస్ ఆ చేతితోటి కలిపితేనే మనకి మంచిగా కలుస్తుంది అనమాట. ఎస్, అఫ్ కోర్స్ ఇందులో పచ్చిమిరపకాయ ఉంది, కొంచెం చెయ్యి మండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ టు బి కేర్ఫుల్. సో ఇందాక చెప్పాను కదా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో మీరు ఎలా తింటారో దాని ప్రకారంగా సాల్ట్ యాడ్ చేసేసుకుని మళ్ళీ చక్కగా కలిపేసుకుని, మాకైతే ఇది ఉంటే ఇంట్లో ఇంకా మాకు వేరే కూరలు పచ్చళ్ళు ఏం అక్కర్లేదన్నమాట. బట్ నేను ఇవాళ దీనికి కాంబినేషన్గా పప్పుల్స్ చేశాను, ఉల్లిపాయ పప్పుల్స్. ఇది అండ్ దట్ కాంబినేషన్ విల్ బి వెరీ గుడ్. సో ఇలా కలిపేసుకున్నాక దీన్ని స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామే. పెనం అయితే వేడెక్కిపోయింది చూసారా. సో ఈ గరిటెతోటి జస్ట్ మనము కట్లెట్స్ వేసుకుంటాం కదా అలాగే అన్నమాట, జస్ట్ కట్లెట్స్ లాగానే వేసుకొని చక్కగా దండిగా నూనె వేసుకోవాలి. మీరు ఏ నూనె వాడితే ఆ నూనె. ప్యాటీస్ లాగాను షాలో ఫ్రై అంటాం కదా,
సో నేను ఆల్రెడీ ఒకటి తిప్పాను, ఇంకొంచెం కూడా పల్చగా కూడా వేసుకోవచ్చు. సో ఇలా వెనకాల వేగినప్పుడు చూడ్డానికి ఆమ్లెట్లా ఉందని మాత్రం కమెంట్ చేయకండి, బికాజ్ నేను ప్యూర్ వెజిటేరియన్. సో పచ్చడియాలు అలా చక్కగా ఆయిల్ వేసుకుని సో ఇలాగా నేను ఇలా 2-3 పెనాలు పెట్టి ఫాస్ట్గా అయిపోయేలాగా వేసేస్తున్నాను, సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా. సో ఇలాగా బాగా అయిపోయాక దీన్ని మనం అన్నంలో కలుపుకొని తినాలి. అది కూడా చూద్దాం ఎలాగనేది. మీ అందరిలో సో మీలో కూడా ఈ రెసిపీ మాకు తెలుసు అని అనుకున్న వాళ్ళు కింద కమెంట్లో చెప్పండి, మేము కూడా ఇలాంటిదే చేసుకుంటామని. ఆర్ ఈ రెసిపీలో మీరు ఏమైనా చేంజెస్ చేస్తే చెప్పండి, నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. సో ఇది మా పచ్చడియాల స్టోరీ అనమాట. సో ఇప్పుడు దీన్ని తినేసేసి ఎంజాయ్ చేసేద్దాం, ఓకేనా? సో దీన్ని జస్ట్ మనం కూర తిన్నట్టుగానే అన్నంలో వేసుకుని వేడివేడిగా అలా దీన్ని ఇలాగా తినేటివేనండి. వేడిగా ఉంది, క్రిస్పీగా కూడా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ప్లీజ్ వాచ్ చేసుకుని తినేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి, ఓకేనా? బాయ్.